వల్ల గ్రామాల్లో వ్యవసాయం కూడా ఏలూరు జిల్లాలో పత్తేబాద్లో ఏర్పాటు చేసిన తక్కువ ధర బియ్యం విక్రయ కేంద్రాన్ని ఏపీఎస్ఆర్టీఎస్ జోన్ 2 చైర్మన్ జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు పరిశీలించారు. కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరలకు అందించి ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యమని తెలిపారు. రేషన్ కార్డు ఆధార్తో లబ్ధిదారులు ఈ కేంద్రాల్లో సబ్సిడీ ధరలకు బియ్యం కొనుగోలు చేసే ప్రయోజనం పొందాలని సూచించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, జనసేన నాయకులు పాల్గొన్నారు. రైస్ స్టాల్స్ పెట్టడం జరిగింది. నూతనంగా ఒక మంచి వరవాడిని తీసుకొచ్చి సన్న బియ్యం, సోనా మసూర్ బియ్యాన్ని 50 రూపాయలు, 52 రూపాయలు స్కీమ్ ఒకటి మామూలు రైస్. 1 కేజీ అంటే 10 కేజీల మీద 100 రూపాయలు ఆ యొక్క లబ్ధిదారులకి లాభం కలిగే విధంగా మంచి రైస్ని అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పౌరశాఖ శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలి. ఇంకా అతి తొందరలో ఇంకా కూడా మాల్స్ కూడా వస్తాయి. రేషన్ డిపోలు వస్తున్నాయి కనుక ప్రతి ఒక్క పర్సన్ కూడా ఆ యొక్క ఆధార్ కార్డు నెంబర్ చెప్పి 10 కేజీలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నప్పుడు ప్రభుత్వం కూడా ఉత్సాహంగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడికి వచ్చేటప్పటికి మరి 30-40 మంది దీన్ని కార్యక్రమాన్ని ఈ యొక్క 5 రోజుల కాలం సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా మేము